Welcome to Seed Show. This channel is about information, creativity, and entertainment. Every video is a step forward, and every subscriber is a part of this journey. Let's make it huge. Welcome to Seed Show. Let's go. Basically, homeless people like beggars, ర్యాక్ పిక్కర్స్ అందరూ ఫుట్పాత్ పైన నిద్రపోతుంటారు. జస్ట్ ఇమాజిన్ మిడ్-నైట్ 1 AM అవుతుంది, డీప్ స్లీప్లో ఉన్నారు, ఎవరో తెలియదు, అరౌండ్ 6 to 7 kgs ఉన్న స్టోన్ ఆర్ 40 to 50 kgs ఉన్న స్టోన్ తీసుకొని మీరు నెత్తి పగలుంటారు. నో మోటివ్, నో రేప్ కేస్, నో క్లూస్, ద స్టోన్ అండ్ మర్డర్. బేసిక్గా ఈ ఇన్సిడెంట్ 2 స్టేట్స్లో జరిగింది. 1 బాంబే, 2 క్యాలికటా. బాంబే 1980స్లో రోడ్ సైడ్ ర్యాక్ పిక్కర్స్ని, బెగ్గర్స్ని టార్గెట్ చేస్తూ నైట్ టైం ఎవరైతే నిద్రపోతున్నారో వాళ్ళని బ్రూటల్గా చంపేవాళ్ళు. ఎలా అంటే ఒక పర్సన్ ఆర్ 2 పర్సన్స్ని టార్గెట్ చేసేవాళ్ళు. అదే సరౌండింగ్లో ఉన్న 5 to 10 kgs స్టోన్ని తీసుకొని 1 shot హెడ్ పైన ఇచ్చి చంపేసేవాళ్ళు. రీసెర్చ్ చేయగా తెలిసిందంటే రేప్ కేస్ నో, ఎనీ క్లూస్ ఉన్నాయా అంటే లేవు, మోటివ్ ఏంటి తెలియదు. ఇలా 2 or 3 మర్డర్స్ జరిగిన తర్వాత పోలీసెస్ 2 different కేసెస్గా కేసు ఫైల్ చేశారు. బట్ మూవ్ ఆన్ అవుతూ ఉండగా ఇలాంటి కేసెస్ ఎన్నో రావడం వల్ల, ప్యాటర్న్ సేమ్గా ఉండడం వల్ల ఓకే సిటీలో సీరియల్ కిల్లర్ ఉన్నాడు అని ఐడెంటిఫై చేసి పబ్లిక్కి జాగ్రత్తలు చెప్పారు. క్యాలికటా 1988 ఎండింగ్ అనుకుంటా ఆ సేమ్ ప్యాటర్న్తో సీరియల్ కిల్లింగ్ స్టార్ట్ చేశారు. ఇక్కడ తెలియని విషయం ఏంటంటే సేమ్ కిల్లర్ ముంబై టు క్యాల్కటా షిఫ్ట్ అయ్యాడా ఆర్ డిఫరెంట్ కిల్లర్ సేమ్ ప్యాటర్న్ని ఫాలో అవుతున్నాడు, ఇది ఇంతవరకు ఎవరు ఐడెంటిఫై చేయలేదు. బికాస్ ఏ క్లూసు కిల్లర్ని పట్టించేంత వరకు వెళ్ళలేదు, ఎందుకు చేశాడో కూడా తెలియదు. ఇలా పోలీసెస్ ప్యాట్రోల్స్ ఇమీడియట్గా స్టార్ట్ చేశారు. సో అతను 1 yearలో 12 మర్డర్స్ చేసేసాడు. తర్వాత సడన్గా స్టాప్ అయిపోయాయి, తెలియదు ఎవరు చేశారు, ఏంటి, ఎందుకు చేశాడు. ఐ థింక్ హీ సైకోపాత్. సో పోలీసులకి ఇది ఇంకా అన్సాల్వ్డ్ మిస్టరీగానే ఉండేది. పోలీసులు ఇమీడియట్ ప్యాట్రోల్స్ పెంచేశారు. సో దట్ ప్రెస్ కూడా చాలా ఇన్వాల్వ్ అయింది. అండ్ క్యాల్కటాలో ప్రెస్ నేమ్ ద స్టోన్ మ్యాన్ మర్డర్ అనే నేమ్తో పబ్లిష్ చేసింది పేపర్స్లో. సో అప్పటి నుంచి ద స్టోన్ మ్యాన్ మర్డర్ అన్సాల్వ్డ్ కేస్. ఇంటర్నెట్ ఎనీథింగ్ ఎక్కడ సెర్చ్ చేసుకున్నా ద స్టోన్ మ్యాన్ మర్డర్ అంటే అన్సాల్వ్డ్ కేస్గానే చూస్తారు. వై, హూ, మోటివ్ ఏంటి ఎవరికి తెలియదు. బట్ ఇన్ కేస్ ఏదైనా రాబరీ జరిగిందా, రేప్ జరిగిందా అంటే నో, బట్ జస్ట్ బ్రూటల్ కిల్లింగ్. సో ఈ ఇన్ఫర్మేషనే మాకు దొరికింది స్టోన్ మ్యాన్ మర్డర్ గురించి. ఇన్ కేస్ మీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్న స్టోన్ మ్యాన్ మర్డర్ గురించి లెట్ us know ఇన్ ద కామెంట్స్. అండ్ ఏప్రిల్ నుంచి 2 or 3 పాడ్కాస్ట్స్ రిలీజ్ చేస్తాం పర్ మంత్. అండ్ ఈ మంత్ ఇలాంటి 5 to 6 minutes వీడియోస్ ఆర్ 3 minutes వీడియోస్ డైలీ ఒక్కొక్కటి పోస్ట్ చేస్తాం. కీప్ సపోర్టింగ్ us.